బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం చేశారని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. శుక్రవారం ఆయన ఏపీ అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలను వంచిందని ధ్వజమెత్తారు. కూటమి నేతలు హామీలను విస్మరించారు, అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు అని బొత్స నిలదీశారు. గిట్టుబాటు ధర లేక రైతులు అవస్థలు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం బడ్జెట్తో ఎవరికీ ప్రయోజనం లేదు. రైతులు, మహిళలు, యువత అన్ని వర్గాలను విస్మరించారు. ధరల స్థిరీకరణ కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 3,000 కోట్లు కేటాయించింది. కూటమి ప్రభుత్వం కేవలం 300 కోట్లు మాత్రమే పెట్టింది అని బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లికి వందనం అలాగే రైతు భరోసా ఈ 2 పథకాలకైతే అరాకొర నిధులు కేటాయించారు. అసలు తల్లికి వందనం కావాల్సింది 12,000 కోట్లు పైగా కావాలి సంవత్సరానికి. గత సంవత్సరము ఇవ్వలేదు, ఈ సంవత్సరము తీసుకుంటే ఇంచుమించు 25,000 కోట్లు కావాలి. కానీ కేవలం వాళ్ళు ఇచ్చింది 9,400 కోట్లు. అది అసలు యాక్చువల్గా ఆన్ గోయింగ్ స్కీమ్. జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ టైంకి చక్కగా తల్లికి వందనం మొన్న వచ్చేసేది, ఈ సంవత్సరం కూడా వచ్చేది. సో ఆ సంవత్సరం ఎగ్గొట్టమే కాకుండా ఈ సంవత్సరంలో చాలా తక్కువ నిధులు కేటాయించిన పరిస్థితి మన అందరము చూసాం. అసలు గత ఏడాదేమో 5,387 కోట్లు కేటాయించారు మొన్న బడ్జెట్లో, గతసారి బడ్జెట్లో. అసలు ఆ నిధులు ఏమైపోయాయి? ఎవరికి ఇవ్వలేదు కదా తల్లికి వందనం. అలాగే తీసుకుంటే రైతు భరోసా, అలాగే తల్లికి వందనం, అలాగే జనాన్ని నమ్మించి నట్టేట ముంచిన చంద్రబాబు ప్రభుత్వం ఆయన ఎప్పటిలాగే ఎన్నికల్లో హామీలు ఇవ్వటం, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని ఎలా మోసం చేస్తాడో ఈ బడ్జెట్ లో మీరు చూస్తే ఆయన తన ఇచ్చిన హామీల్ని ఎలా గాలికి వదిలేశాడో స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా మహిళలకి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 1,500 ఇస్తాం, నీకు 1,500, నీకు 1,500 అని గొప్పగా ప్రచారం చేసుకున్నారు. మేము చేసిన పరిపాలన ఎటువంటి పరిస్థితుల్లో కోవిడ్ తో అల్లాడిపోయి చాలా ఇబ్బందులు కలిగి ఆ పరిస్థితుల్లో మేము చేయడం జరిగిందనమాట. ఈ రోజు బడ్జెట్ స్పీచ్ చూసిన తర్వాత సూపర్ 6 ఎక్కడుంది సూపర్ 6 అని ఫస్ట్